కీర్తనలు 27వ కీర్తన. యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు. నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును? నా శరీర మాంసం తింటుకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి. నాతో యుద్ధం చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధం రేగినను దీనిలో నేను ధైర్యం విడవకుందును. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెదుగుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయదుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించెదను. నేను పాడెదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసెదను. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము. కరుణతో నాకు ఉత్తరమిమ్ము. నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధి నేను వెదికెదనని నా హృదయం నీతో అనెను. నీ ముఖమును నాకు దాచకుము. నీ కోపము చేత నీ సేవకుని తోలివేయకుము. నా సహాయుడవు నీవే. రక్షణకర్తవగు నా దేవా, నన్ను దిగనాడకము, నన్ను విడవకుము. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. యెహోవా నీ మార్గము నాకు బోధింపుము. నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. అబద్ధ సాక్షులను క్రూరత్వము వెళ్ళగకు వారును నా మీదకి లేచి ఉన్నారు. నా విరోధుల ఇచ్చుకు నన్ను అప్పగింపకము. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుతున్న నమ్మకం నాకు లేని ఎడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఈ యొక్క వాక్యంలో దేవుని మీద మనము నమ్మిక ఉంచి దేవుని కొరకు ఎదురు చూచి దేవుని యొక్క సహాయం పొందాలి అని ఈ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక మన యొక్క బ్రతుకులో దేవుని మీద నమ్మకం ఉంచినప్పుడు దావీదు భక్తుని వలె మన జీవితంలో దేవుడు సహాయం చేసి విజయాన్ని కలుగజేస్తారు. అలాగే దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్.